న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద పీఎంకే కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గంలోని సుమారు 200 చర్చిలకు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాస్టర్స్ మరియు క్రైస్తవ సోదరులు ప్రార్థన చేసి పట్నం మాణిక్యంను దీవించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద పీఎంకే కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా నియోజకవర్గంలోని సుమారు 200 చర్చిలకు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాస్టర్స్ మరియు క్రైస్తవ సోదరులు ప్రార్థన చేసి పట్నం మాణిక్యంను దీవించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం యువసేన సభ్యులు ప్రదీప్ గౌడ్, నందా, మధు, శ్రీవర్ధన్, సాయి భాష, జాన్, బాబన్, మణికుమార్, నవీన్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు పట్నం మాణిక్యం ఫౌండేషన్ తరఫున ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్స్, చర్చెస్ అన్నిటికీ కూడా వారు ఎంతో ప్రేమతో మరి మాణిక్యం అన్న, మరి రవితేజ బ్రదర్, మరి చర్చెస్ అన్నిటికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కేక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దేవుడు మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి ఫౌండేషన్ని, అలాగే వారితో పనిచేస్తున్న యూత్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమాన్ని బట్టి వారు మాణిక్యం ఫౌండేషన్ నుంచి చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో. వాటన్నిటిని బట్టి అభినందిస్తున్నాం వారిని. ఇంకా రాబోయే 2024 సంవత్సరంలో ఇంకా మంచి కార్యక్రమాలు, ప్రజలకు మేలు కలిగే కార్యక్రమాలు, ప్రజలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్స్ అందరం కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా మరి మాణిక్యం ఫౌండేషన్ వారి కొరకు మేము ప్రార్థన చేస్తామని మాటిస్తున్నాం. వారిని ఇంకా 24వ సంవత్సరంలో ఇంకెక్కువ ప్రజా సేవ వారు చేయనట్లుగా, ఇంకా అనేకులు పేదవారికి, మరి ఇంకా లేనట్టు వారికి వారి చేయూత అందించున్నట్లుగా ఫౌండేషన్ ద్వారా, మాణిక్యం ఫౌండేషన్ ద్వారా వారిని సమృద్ధిని కలగజేయనట్లుగా వారిని ఆశీర్వాదకరంగా ప్రభు చేయనని కోరుకుంటూ 24వ సంవత్సరం యొక్క నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాణిక్యం ఫౌండేషన్ మరొకసారి పాస్టర్స్ అందరి తరఫున, సంగారెడ్డి నియోజక పాస్టర్స్ అందరి తరఫున కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ముందుగా సంగారెడ్డి ప్రజలందరికీ, సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు మన పట్నం మాణిక్యం అన్న ఫౌండేషన్ నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న
మొత్తం 200 చర్చిలకి ఈరోజు పట్నం మాణిక్యమన్న ఫౌండేషన్ నుంచి ఆధ్వర్యంలో మన కేక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఇట్లాంటి చక్కటి చాలా మంచి కార్యక్రమాలు మన పట్నం మాణిక్యమన్న ఫౌండేషన్ నుంచి మరెన్నో కార్యక్రమాలు కూడా జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ 2024 నూతన సంవత్సరం నుండి కూడా మన పట్నం మాణిక్యమన్న ఆధ్వర్యంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపడతామని మేము కూడా అన్న వెనకాల ఉన్నాం. అన్నతో పాటు చాలా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు సంగారెడ్డి ప్రజలకు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సంవత్సరం 2024 సంవత్సరం రానుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అది దృష్టిలో పెట్టుకొని పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చర్చిలన్నిటి కూడా ఈరోజు పట్నం మాణిక్యం ఫౌండేషన్ తరపున అందరికీ కేకులు ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పట్నం మాణిక్యం ఫౌండేషన్కి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు చర్చిలకు సంబంధించినటువంటి ఫాస్టర్స్ వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు కేకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి పట్నం మాణిక్యమన్నకు ఎల్లవేళలా ఆ యేసుప్రభు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ మరియు దీనికి సహకరిస్తున్నటువంటి పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరూ కూడా పేరున మరియు అలాగే ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పట్నం మాణిక్యమన్న గారు మరి రానున్న రోజులలో కూడా రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండి ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరియు అలాగే సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు పట్నం మాణిక్యమన్న గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం.